ద లార్డ్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. ఈ యొక్క 24వ అధ్యాయంలో భూమి మీద ఉన్నటువంటి సమస్తము, ఈ లోకములో ఉన్నటువంటి నివాసులు అందరూ కూడా యెహోవా వశమే, యెహోవాకు చెందినవారే. సముద్రానికి పునాది వేశారు, జలప్రవాహములకు పునాది వేసి స్థిరపరిచారు. ఆయన నిర్దోషమైన చేతులను ఉదయము కలిగి ఉన్నటువంటి దేవుడు కాబట్టి సమస్తమును ఆయన ఆశీర్వదించారు. ఆయనను ఆశ్రయించేవారు ఆయన వలన నీతిమత్వమును నొంది ఆయన వలన ఆశీర్వాదము పొందుతారు. అందుకే కదా ఈ యొక్క 24వ అధ్యాయంలో అడుగుతున్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? ఎవడంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా, కపటమైనటువంటి ప్రమాణం చేయకుండా, నిర్దోషమైనటువంటి చేతులు ఉండి శుద్ధమైన హృదయం కలిగి ఎవరైతే నివసిస్తారో వాడు మాత్రమే యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడు. మనందరం కూడా డిసెంబర్ మాసంని చక్కగా క్రిస్మస్ పర్వదినంగా మనం జరుపుకుంటాం కదా. ఈ నెలంతా మనం క్రిస్మస్ పర్వదినంగా ఆచరిస్తాం కదా. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవలెత్తుకొనుడి. గుమ్మములారా, మీ తలల పైకెత్తండి. మహిమ కలిగినటువంటి ఈ రాజు ఎవరు? ఉదయిస్తున్నటువంటి ఈ రాజు ఎవరు? యెహోవాయే, యుద్ధశూరుడైనటువంటి యెహోవాయే. పురాతనమైన తలుపులారా, గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయన ఈ మహిమగల రాజు. ఆయన యొక్క మహిమను మనము పొందుకొని, ఆయన వలన మనము ఆశీర్వాదమును అందుకొని, ఆయన నీతిమత్వమును మనం పొందుకోవడానికి నిర్దోషమైన చేతులతో, శుద్ధమైన హృదయంతో, నిష్కపటముగా మనము వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఆయన పర్వతమునకు ఎక్కదగేవాడిలాగా, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడిలాగా మనం జీవించులాగున ఈ యొక్క 24వ అధ్యాయం మన జీవితంలో నెరవేరులాగున కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.